శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 15వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారి విషయానికి వచ్చినప్పుడు రాశిలో బుధ ఆదిత్య యోగం మనకు యోగం ఉంది. అదే ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ గురుడు ఇద్దరు కలిసి ఉండడం విశేషంగా ఉంది. చతుర్థంలో కేతువు, అదేవిధంగా రాజ్యంలో రాహు, లాభస్థానంలో శనీశ్వరుడు, వ్యయంలో కుజుడు ఉన్నాడు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ వృషభంలో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి, ఏదైనా కొత్తగా ఇనిషియేట్ చేయాలని అనిపిస్తుంది. ఉద్యోగం చేసేవాడు కూడా సైడ్ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ అటువంటి ఆలోచన కానీ వస్తే దానికి శ్రీకారం చుట్టండి. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు కానీ, ఐటీలో పనిచేసినప్పుడు కానీ సైడ్ బిజినెస్ అంటే చేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక పేరు మీద మీరు ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేయగలిగితే మాత్రం ఒక ఫలితం పక్క నుండి ఇంకొక ఇన్కమ్ వచ్చే అవకాశాలు ముందు కనబడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకైతే కొత్త రకమైన యాక్టివిటీస్ చేసుకోవడం, ఉన్న వ్యాపారం కాకుండా వేరే రకమైన వ్యాపారాలు చేద్దాం. లైక్ మనం ఆటోమొబైల్స్ అనుకోండి, లేకపోతే మనం క్రూడ్ ఆయిల్ గురించి అనుకోండి, పెట్రోల్ బంక్స్ అనుకోండి, లేదంటే మనం ఎడిషనల్గా ఇంకేదైనా స్క్రాప్ బిజినెస్ అనుకోండి, హాస్పిటల్కి సంబంధించిన వ్యాపారం అనుకోండి, ఏదైనా కొత్తగా ఏదో చేయాలి మనకు తపన కలుగుతుంది. ఆ తపన కలిగినప్పుడు దాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. అది 100% సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాడు, విశేషంగా వ్యాపారస్తులు అంటే ఎవరంటే ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే, అంటే ఫిల్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఒక మంచి కథగానే వస్తే 15 రోజుల్లో ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారితో మాట్లాడుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మైండ్లో ఏదైతే ఆలోచన వస్తుందో అది మీకు 100% సక్సెస్ఫుల్ తీసుకొస్తుంది. అలాగే మనం శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలకు పాల్గొంటారు. కుటుంబ పరంగా ఒక అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఎన్నో రకమైన మార్పులు జరుగుతాయి. దానివల్ల మీకు ఆనందకరంగా, ఉత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబపరమైన సమస్యలు ఏవైతే అవన్నీ పరిష్కారమైన అవకాశాలు ఈ 15 రోజుల్లో కనబడతాయి. అలాగే ఆస్తి వ్యవహారాలు కూడా ఉన్న సమస్యలు కొంతవరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో మన ఇంట్లో వాళ్ళు ఓ రకంగా మనకి ఇస్తాననుకున్న ఏమైనా ఆస్తి కానీ, ఏమైనా వస్తువు కానీ అనుకుంటే అవన్నీ ఈ 15 రోజుల్లో వచ్చే అవకాశాలు కనబడతాయి. పెండింగ్లో ఉన్న వస్తువులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా క్లియరెన్స్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు కూడా మీరు పాల్గొంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకంటే ట్రేడింగ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఒక పిసర్ కొంత 12th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత బర్న్ కూడా చేస్తాడు కాబట్టి మనం భయపడక్కలేదు దాని గురించి. ఎందుకంటే మీ లగ్నానికి రాజ్యంలో మాయాధనం వచ్చే అవకాశం ఉంది. అంచేత అలా వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత నష్టం జరిగినా సరే మనం వరి అవ్వకలేదు. అది వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ప్రాఫిట్లో వెళ్తున్నప్పుడు జాగ్రత్త చూసుకుని అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 12 కూజుడు ఎక్కడో చోటు బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు హైప్స్ బాగున్నాయి కదా, షేరింగ్స్లో ట్రేడింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఉంచుదామని మాత్రం ప్రయత్నం చేయకండి. గోల్డ్, సిల్వర్ న్యూట్రల్గా ఉంటుంది. దాని మీద కొంచెం వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటే వరి అవ్వకలేదు. అలాగే లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య సూత్రాలుగా వచ్చినప్పుడు ఇక్కడ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ కనబడుతుంటాయి. సో అలా వచ్చినా కూడా దాని గురించి భయపడక్కర్లేదు. నిత్యము శివునికి ఆరాధన చేసేటట్టుగా అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఈ అభిషేకం ఏదైనా ఒక సూక్తంతో చేసుకుంటూ ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా శరీర ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.